శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సంపూర్ణ రామాయణంలో 27వ భాగంలోకి వచ్చామండి. ఓం శ్రీరామచంద్రాయ నమః. కథ వివరణ. సీతాన్వేషణలో నిమగ్నమైన వానరులు పగటివేళ విడిపోయి తమకు కేటాయించిన ప్రాంతాల్లో గాలిస్తూ రాత్రివేళల్లో బృందమంతా మరలా కలిసి విశ్రమిస్తుండేవారు. వినతుడు, శతబలి, సుషేణుడు తమకు నిర్దేశించబడిన ప్రాంతాల్లో తూర్పు, ఉత్తర, పడమర దిక్కుల్లో క్షుణ్ణంగా గాలింపులు జరిపి నెల పూర్తయ్యేలోగా తిరిగి వచ్చారు. సీత జాడ గురించి ఏ ఒక్క ఆధారం కూడా తమకు కనిపించకపోయేటప్పటికీ విచారవదనంతో వారు సుగ్రీవుని, రాముణ్ణి నివేదించారు. అందరూ హనుమంతుడే ఒక తమ ఏకైక ఆశాకిరణం అనుకొని నిర్ధారించుకున్నారు. అంగదుడు నేతృత్వంలో బృందము నిర్జనమైన వింధ్యాచల ప్రాంతమంతా అన్వేషణ జరిపి ఆ ప్రదేశం ఎక్కడా నీరు లభ్యం కాకపోవడంతో ఆకలి దప్పులతో అలమటించిపోయారు. అంతటా ఆ వానరులు ఆ పర్వత ప్రాంతాన్ని విడిచి సమీప అరణ్యాల్లో ప్రవేశించారు. అక్కడ వృక్షాలు, ఫలపుష్పాలు మాట అటుంచి కనీసం ఆకులైనా లేకపోవడం చూసి నిస్పృహ చెంది ఆ ప్రదేశానికి సెలయేళ్లని శోషించపోవడంతో అక్కడ పశుపక్ష్యాదులు కూడా లేవు. ఆ అరణ్యాల్లో ఒకప్పుడు కండు మహర్షి నివసిస్తుండేవాడు. ఆయన కుమారుడు అల్పాయుష్కుడయి 10 సంవత్సరాల వయసులోనే మరణించగా ఆయన కోపోద్రికుడయి ఆ అరణ్యం మొత్తము మనుష్యులు గాని మృగాలు గాని నివసించడానికి అయోగ్యమయ్యే ప్రదేశంగా శపించాడు. ఆ నిర్జీవారణ్యంలో తిరుగుతూ వానరులు ఒక భయంకర రాక్షసుడు ఎదురుపడ్డాడు. దేవతల నుండి వరాలు పొంది ఆ దానవుడు నిర్భయంగా సంచరిస్తూ అతన్ని రావణుడిగా భావించి అంగదుడు సంహరించాడు. కానీ సీత ఎక్కడుందో కనిపెట్టాలనే అంగదుడి బృందం ఆ ప్రాంతాలన్నింటినీ గాలించి ఫలితం కనిపించకపోవడంతో వారు నిస్పృహ చెందారు. స్వయం ప్రభు గుహ. కాలం తర్వాత గడిచిపోయింది. వింధ్యాపర్వత శ్రేణులు పరిసరాల్లో అంగదుని సూచనల ప్రకారము వానరులు అన్వేషణ కొనసాగించడానికి వెళ్ళారు. వారు కేటాయించబడిన నెల రోజుల గడువు ముగిసి వచ్చింది. ఆకలి దప్పులకు లోనైన వానరులు నీటి కోసం వెతకసాగారు. అంతటా ఒకే చోటు జలనియుక్తమైన లతలు అల్లుకొని జలపక్షులు మూగ ఉన్న ఒక గుహలో ఉండటాన్ని అంగదుడు తారుడు కనిపెట్టాడు. ఆ గుహ లోపల నీరు లభ్యమవుతుందేమోనని వారు వేగంగా గుహ వైపు వెళ్ళారు. అదే మాయుని చేత నిర్మితమైన మాయాబిలం. అక్కడ స్వయంప్రభు అనే యోగి వారిని ఆదరించి పండ్లు, జలాలు అందించాడు. అందులోకి వెళ్ళిన వారు బయటపడటం అసాధ్యం. కానీ రామకార్యం కోసం వెళ్తున్నాము కనుక యోగిని తన తపశ్శక్తి వానరులకు క్షణకాలము సముద్ర తీరాన్ని చేరుస్తుంది. సాంపాతి సందేశం. సముద్ర తీరానికి చేరుకున్న వానరులు అంతులేని మహా సముద్రము కనిపిస్తుంది. గడువు ముగిసిపోవడంతో అంగదుడు దిగులు చెంది ప్రాయోపవేశానికి మరణ సిద్ధపడతాడు. అప్పుడు జటాయువు అన్నయ్య అయిన సాంపాతి అక్కడికి వస్తాడు. రెక్కలు కాలిపోయిన పక్షి ఆహారం దొరికింది అనుకుంది. కానీ వానరుల మాట ద్వారా తన తమ్ముడు జటాయువు మరణ వార్త విని దుఃఖిస్తాడు. వానరులు హనుమ రామకథ గురించి, సీతాపహరణ మొత్తము సాంపాతికి చెప్తే, నేను ఒకనాడు ఒక పెద్ద రాక్షసుని యువతిని పట్టుకొని తీసుకువెళ్తూ ఉండగా చూశాను. నా కుమారుడు అతన్ని పట్టి చంపి నాకు ఆహారంగా తేవాలి అనుకున్నాను. కానీ అతడు మర్యాదగా నాకు దారి ఇవ్వు అని అడగడంతో వదిలివేశాను. ఆ తర్వాత మునులు అతన్ని క్రూరుడైన రాక్షసుడు, ఈరోజు మీ అదృష్టం బాగుంది, లేదంటే వాడికి ఎదురు తిరిగి బతికేవాడు ఉండడు అన్నారు. ఆ యువతి సీతమ్మయే అని నేను చెప్పగలను. తన అద్భుతమైన దృష్టితో 100 యోజన దూరంలో ఉన్న లంక సీతమ్మ అక్కడే ఉన్నదని వానరులకు సాంపాతి దివ్య సమాచారం అందిస్తాడు.
అలా చెప్పిన వెంటనే సాంపాతికి కాలిపోయిన రెక్కలు తిరిగి వచ్చాయి. అది రామమహిమ. రామకార్యం ఎక్కడ పాల్గొంటారో వారికి ఏది దక్కాలో అది దక్కి తీరుతుంది. మహేంద్రగిరి చేరిక. సీతమ్మ జాడ తెలియడంతో వానరులు కొత్త ఉత్సాహంతో ఉంటారు. కానీ ఆ 100 యోజన సముద్రం ఎలా దాటాలు అన్న సందేహము అందరికి వెంటాడుతూ ఉంటుంది. అంగదుడు నేను వెళ్ళగలను గాని తిరిగి మళ్ళీ రాగలనో లేదో తెలీదు అన్నాడు. జాంబవంతుడు నేను 1000 యోజనలు కూడా ఎగరగలను కానీ ఇప్పుడు అంత జవసత్వాల్లో నాలో లేదు అన్నాడు. దాంతో అందరూ మళ్ళీ నిరాశలో మునిగిపోతారు. హనుమ మాత్రము మౌనంగా కూర్చొని ఉంటాడు. జాంబవంతుడు ఎవరూ చింతించవద్దు, ఈ కార్యాన్ని అవలోకగా చేయగలిగిన సమర్థుడు మన హనుమ అని హనుమను జన్మ వివరాలు మునిశాపము చెప్పసాగాడు. హనుమ శక్తి గురించి చెప్పాడు. అతని పుట్టుక గురించి చెప్పాడు. అతను పుట్టగానే 5వ రోజే 5,000 యోజనల ఎత్తు ఎగిరి సూర్యుడిని పండులా పట్టుకోబోయిన హనుమంతుడుకి ఏది అసాధ్యము కాదు లేదు అంటూ చివరకు జాంబవంతుడు ఇలా ముగించాడు. హనుమంతుడు ఒక్కడే ఈ కార్యాన్ని నిర్వహించగలడు అని భావించాడు. అప్పుడు వెనుకటి రోజుల్లో ఇకపై లంఘనం నాకొక లెక్కల్లోనిది అయినప్పుడుకి కాదు. బలిచక్రవర్తి యొక్క రాజ్యాన్ని లాగివేసుకోవడానికి భగవానుడైన త్రివిక్రముణ్ణి తన 3 అడుగులు విస్తరింపడానికి నేను అంతరిక్షంలో ఎగిరి ఆయన 21 సార్లు ప్రదక్షిణం చేశాను. దేవతలు అమృతాన్ని ఉత్పన్నం చేయదలిచినప్పుడు క్షీరసముద్రంలోకి విసిరివేయడంలో మూలికలన్నిటినీ ఎవరి సహాయం లేకుండా నేనే సేకరించి వాటిని నేనే. అయితే ఇప్పుడు నేను బాగా వృద్ధుడినయ్యాను. ఇప్పుడు హనుమంతుడికి తన పరాక్రమాన్ని ప్రదర్శించవలసిన సమయం వచ్చింది. జై శ్రీరామ్. మీకెల్లవెల్లా శుభం జరుగుగాక.